ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. రవీందర్, చెప్పండి, అసలు ఏమైంది? ఎందుకు హెలికాప్టర్ నిర్దేశిత ప్రదేశంలో కాకుండా వేరే దగ్గర ఎందుకు ల్యాండ్ చేయాల్సి వచ్చింది? వాస్తవానికి ఇవాళ రైతు మహోత్సవ సభని నిజామాబాద్ జిల్లా కేంద్రానికి సమీపంలో జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్ మైదానంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మైదానంలో బహిరంగ సభను ఏర్పాటు చేసి టెంట్లు, సామియాలు రైతులు కూర్చోవడానికి వెసులుబాటు కల్పించడం జరిగింది. ఈ నేపథ్యంలో దానికి సంబంధించిన హెలికాప్టర్కు సంబంధించినటువంటి ల్యాండింగ్ ప్రదేశాన్ని పక్కనున్నటువంటి కలెక్టరేట్ సముదాయంలో సమకూర్చడం జరిగింది. కానీ పరిస్థితి విభిన్నంగా తయారైంది. పక్కన నిజామాబాద్ జిల్లాలో మొత్తానికి 3 కేంద్రంలో 3 హెలిప్యాడ్లు ఉంటాయి. ప్రత్యేకంగా ఈ కలెక్టరేట్ కేంద్రంగా ఆనాటి ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత ప్రతి కలెక్టర్ కాలనీలో ఒకటి కలెక్టర్ చాంబర్కి ఆనుకొని అదేవిధంగా ఆ గ్రౌండ్లో 2 హెలిప్యాడ్లను సిద్ధంగా ఉంచడం జరిగింది. ఏదైనా అత్యవసర పరిస్థితి అయితే ఇక్కడ నుంచి నేరుగా కలెక్టర్ కానీ జిల్లా స్థాయి మంత్రులు కానీ రివ్యూ నిర్వహించుకోవడానికి కలెక్టరేట్ మైదానంలో దిగడానికి ఆస్కారం అయ్యేటట్టు ప్రతి కలెక్టరేట్లో ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం నూతన కలెక్టర్ ఏర్పాటు చేసే సమయంలోనే హెలిప్యాడ్లను సిద్ధం చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో గిరిరాజ్ కాలేజ్కి ఆనుకొని ఉన్నటువంటి మరో హెలికాప్టర్ సాధారణంగా వినియోగించుకుంటారు నిజామాబాద్ జిల్లా కేంద్రంలోనే. ఈ నేపథ్యంలో అదే వేదిక వద్ద హెలిప్యాడ్ నిరుపయోగంగా ఉంది. దానికి ఇవాళ ఏర్పాటు చేసిన సభకు ఏమాత్రం సంబంధం లేదు. దీని హెలిప్యాడ్ నూతనంగా ఏర్పాటు చేసినటువంటి కలెక్టరేట్ సముదాయంలో ఉంది. అక్కడ ఈ మంత్రులు ఎవరైతే ఇవాళ జూపల్లి కృష్ణారావు, అదేవిధంగా తుమ్మల నాగేశ్వరరావు, మంత్రి తుమ్మలతో పాటు ఇక్కడ ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి, షబ్బీర్ అలీతో పాటు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ 5 వీఐపీలతో కూడిన హెలికాప్టర్ నిజామాబాద్కు చేరుకోవడం జరిగింది. చేరుకోవడంలోనే అపశృతి చోటు చేసుకోవడం జరిగింది. ఒకేసారి ఇక్కడ ఉన్నటువంటి హెలికాప్టర్ పక్కనే శామ్యాలు, టెంట్లు ఉన్నాయి కాబట్టి హెలికాప్టర్ గాలి పంకలు విపరీతంగా గాలి వీస్తాయి కాబట్టి దాన్ని గాలి దాటికి పడిపోయిన సందర్భం కూడా స్పష్టంగా కనబడ్డది. స్వాగత తోరణం కింద పడిపోయింది. ఆ సభలో రైతులు, నిజామాబాద్ జిల్లాతో పాటు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన రైతులు, ఇక మంత్రులు వస్తారు, సభ సమావేశం ప్రారంభమవుతున్న సమయంలో ఒకేసారి గాలి వీయడం జరిగింది. గాలి ఎందుకు వీస్తుందన్న విషయం ఎవరికి అర్థం కాలేదు. ఆ తీరా చూసేవారంటే హెలికాప్టర్ పంకల గాలి కావడంతో దుమ్ము అదేవిధంగా ధూళి ఒకేసారి చెలరేగింది. దానికి తోడు విపరీతమైన వేడి గాలిలు వీచడం జరిగింది. సుడిగిండాల గాలి రావడం. ఆ సమయంలో హెలికాప్టర్ను దించడానికి అనుమతి ఇయ్యది ఏటీసీ బెంగళూరు నుంచి ఖచ్చితంగా అనుమతి తీసుకోవాల్సింది. వాళ్ళు ఒకవేళ ఇలాంటి ప్రమాదం ఏదైనా సాంకేతిక సమస్య లోపం ఏర్పడితే ఖచ్చితంగా ఏటీసీ 3-4 చక్కర్లు పైనే కొట్టాల్సిన అవసరం ఉంటుంది. కానీ అలా కొట్టకుండా కేవలం నేరుగా జీపీఆర్ఎస్ సిస్టమ్తోనే ఇవాళ ఈ పైలట్, కోపైలట్ ఇద్దరు సూచనల మేరకు ఓన్లీ ఇద్దరి ఆమోదం మేరకు దించడం జరిగింది. ఇది పెద్ద ప్రమాదం నుంచే తప్పిందని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో దానికి తోటు పక్కన షామియాలు, టెంట్ ఉండి దీనికి స్వాగత తోరణంకి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఒకవేళ అవి ఎగిసిపడి హెలిప్యాడ్ కి సంబంధించిన సమీపంలో పంకాలపై పడితే ఖచ్చితంగా బ్లాస్ట్ అయ్యే ప్రమాదం ఉందని నిపుణులు అంటున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ సమీపంలో ఉన్నటువంటి మంత్రులకు స్వాగతం. రవీందర్, ఓవర్లోడ్ కూడా ప్రధానమైన కారణం అని చెప్తున్నారు. అంటే ప్రోటోకాల్ పాటించలేదా? మొత్తానికి రావడమే ఒక విచిత్రమైన పరిస్థితిలో ఇవాళ హెలికాప్టర్ నిజామాబాద్ జిల్లా కేంద్రానికి చేరుకుంది. దాదాపుగా 5 కెపాసిటీ కలిగిన హెలికాప్టర్లో 7 ప్రయాణించడం జరిగింది. పైలట్, కోపైలట్తో పాటు 3 వీఐపీలకు మాత్రమే ఏటీసీ అనుమతిస్తుంది. అందుకు అనుగుణంగా వాళ్ళు వెళ్ళడానికి సదుపాయం ఉంటుంది. అందులో సౌకర్యాలు కూడా కేవలం 5 మాత్రమే ఏర్పాటు చేయండి. కానీ ఇందులో ఇద్దరు అదనంగా ఉన్నారు. ఇద్దరు అదనంగా ఉండడం వల్ల జీపీఆర్ఎస్ సిస్టమ్ కొంతమేరకు పనిచేయలేదని, అదేవిధంగా ఏటీసీకి ఇంకో 2 అడిషనల్ గా జాయిన్ అవుతున్నారన్న విషయం స్పష్టమైన సమాచారం లేదని, సమాచారం లోపలలో కేవలం ఆటోలో ప్రయాణించినట్టుగా ఇవాళ వీఐపీలు హెలికాప్టర్లో ప్రయాణం చేసిరంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. పోటీ పడి ప్రజల దగ్గరికి వెళ్ళాలి, ఎట్లన్నా ఈ సభను చేరుకోవాలనే ఉద్దేశంతోనే చేశారా, లేకపోతే కావాలని ఏదన్నా ప్రమాదాన్ని అంచుల్లో చేరవేయడానికి చేశారన్న విషయం మీద ఇప్పుడు లోతైన అధ్యయనం జిల్లా అధికారులు ఆ పనిలో నిమగ్నమయ్యారు. ఈ ఓవర్లోడ్ ప్రధాన కారణం కావచ్చు. ఒకవేళ ఓవర్లోడ్గా ఉంటే జీపీఆర్ఎస్ పనిచేయదని నిపుణులు అంటున్నారు. ఒకవేళ ఇదే నిజమైతే ఓవర్లోడ్ అనుమతి ఎవరిచ్చారు? ఏటీసీ అనుమతి లేకుండా పైలట్ హెలికాప్టర్ను మూవ్ చేయడానికి ఉండదు. అందుకు పూర్తి స్థాయి బెంగళూరు కేంద్రకంగా అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. వాతావరణం కూడా ఈదురుగాలులతో కూడిన వాతావరణం ఉంది కాబట్టి ఖచ్చితంగా 3-4 చక్కర్లు పైన కొట్టాల్సి ఉంటుంది. వాతావరణం అనుకూలించిన తర్వాతనే దిగాల్సి ఉంటుంది. కానీ ఆ పరిస్థితికి భిన్నంగా అనుమతి ఇవ్వండి, పైలట్ సొంతగా నిర్ణయం తీసుకోవడానికి ఆస్కారం ఉండదు. వీఐపీలకు భద్రత ఉంటుంది. అందుకు తగ్గట్టుగా
తగ్గట్టుగా ఏర్పాట్లు కూడా ఏర్పాటు చేశాడు. పక్కనున్నటువంటి సాయి చైతన్య కమిషనర్ కూడా పర్యవేక్షణలో హెలిప్యాడ్ని సిద్ధం చేయాల్సి ఉంటుంది. జిల్లా కలెక్టర్ పూర్తి స్థాయిలో రాజీవ్ గాంధీ హనుమంతు వీటికి సంబంధించిన అంశాలపైన పూర్తిపైన పర్యవేక్షణ చేయాల్సిన అవసరం ఉంటుంది. విఐపి భద్రత ఉంటుంది కాబట్టి అందుకు అనుగుణంగా సౌకర్యాలు కూడా మెరుగుపరాల్సిన అవసరం ఉంటుంది. ఇదే విఐపిల ప్రభుత్వానికి సంబంధించిన అంశం, ఇది ప్రభుత్వానికి సంబంధించిన ప్రోగ్రాం కాబట్టి పూర్తి స్థాయిలో నివేదిక ఇప్పించాలని ఈటీసీ, అదేవిధంగా కేంద్ర వర్గాలు ఈపాటికే నిజామాబాద్ జిల్లా కలెక్టర్కు పూర్తి స్థాయిలో నివేదిక ఇవ్వమని కోరడం జరిగింది. ముఖ్యంగా ప్రజాప్రతినిధులు వినకపోతే ఒకవేళ ఆటోలో ప్రయాణించినట్టుగా ప్రయాణిస్తే పెను ప్రమాదం, అంచున చేరే పరిస్థితి ప్రమాదం ఉంటుంది. 5గురు కేపబిలిటీ కలిగిన హెలికాప్టర్లో 7గురు ప్రయాణం చేశారంటే పైలట్, కో పైలట్తో కలిసి ఈ 3 మంత్రులు, ఒక పిసిసి ప్రెసిడెంట్, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ సలహాదారు షబ్బీరాలతో కలిసి మొత్తం హెలికాప్టర్లో 7గురు ఉన్నారు. ఈ 7గురు ప్రాణాలు గాలి కదిలేసే విధంగా ప్రమాదం అంచనా ప్రయాణం చేశారని చెప్పవచ్చు. మొండు పట్టుదలకు పోయి మొండిగా వివరించడం వల్ల ఇవాళ ప్రమాదం తప్పిందని చెప్పొచ్చు. ఏది ఏమైనప్పటికీ ఓ ప్రమాదం నుంచి బయటపడ్డారని చెప్పొచ్చు. పూర్తి స్థాయిలో నివేదిక ఏటీసీ అయితే కోరింది. జిల్లాధికారులకు పూర్తి స్థాయిలో ఈ అంశం పట్ల ఏం జరిగింది, క్షేత్రస్థాయిలో దర్యాప్తులు ఎందుకు మిస్ అయిందనే అంశం పైన పూర్తి స్థాయిలో నివేదిక తెప్పించుకునే ప్రయత్నం చేస్తుంది. ఈ నేపథ్యంలో ఆద్యంతం అక్కడ హెలికాప్టర్ ఘటన మరొకముండే ఇవాళ ఇక్కడ సభలో కూడా గందరగోళమైన పరిస్థితి ఏర్పడింది. ఒకేసారిగా గాలి దుమారం రావడంతో రైతులంతా పరుగులు పెట్టారు. ఏం జరుగుతున్న అంశం పట్ల క్లారిటీ లేదు. తొక్కిసలాటే జరిగింది. ఈ నేపథ్యంలో టెంట్లు మీద పడ్డాయి. ఏదైతే స్వాగత తోరణం కట్టిన కట్అవుట్ పూర్తి స్థాయిలో కూలిపోయింది. అది తేరుకునే లోపల మంత్రులు ఉపన్యాసం ముగించుకొని వెళ్లిపోయిన పరిస్థితి స్పష్టంగా కనబడింది. రైట్, థ్యాంక్ యూ రవీందర్. నిజామాబాద్ జిల్లాలో మంత్రుల హెలికాప్టర్ అయితే దారి తప్పింది. నిర్దేశిత ప్రదేశంలో చాపర్ ల్యాండ్ కాలేదు. అందుకు కారణం కేవలం ఓవర్లోడింగ్ అనే తెలిసింది. ఆ హెలికాప్టర్ లో 7గురు ఉన్నారు. వీరిలో 5గురు మంత్రులు సహా పైలట్, కో పైలట్ ఉన్నారు. తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్ కుమార్, జూపల్లి కృష్ణారావు, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ నిజామాబాద్ పర్యటన కోసం వచ్చారు. అయితే హెలిప్యాడ్ వద్ద కలెక్టర్, పోలీస్ కమిషనర్, ఇతర యంత్రాంగం ఎదురు చూశారు. భారీగా ఈదురుగాలులు వీయటంతో మరో చోట హెలికాప్టర్ ల్యాండ్ చేశారు. చాపర్ దింపే సమయంలో పైలట్ ఏటీసీ అనుమతి తీసుకోలేదు. దాంతో ఏటీసీ అధికారులు అయితే ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు ఏం జరిగింది, ఎందుకు ఇలా చేశారనే అంశంపై వివరణ ఇవ్వాలని జిల్లా అధికారులనైతే ఏటీసీ అధికారులు కోరారు.